వాక్యం వింటున్న నీలో గనక ఇంకా నిర్విరామంగా క్రమంగా నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకు ఇంకా తిరిగేలేదు, నేను ఎవడు అడిగేవాడే లేదు అని చెప్పని నీ యవ్వన కాలం ముందు నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకుంటూ కనుక నువ్వు జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు తీర్పు దినాన లెక్కలో నువ్వు నిలబడాలి, లెక్క అప్పచెప్పాలి. ఆ రోజు రాకముందు నువ్వు పాపాలను కనుక నీ అతిక్రమాలను కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే దాచిపెట్టుకోకుండా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుని కనికరాన్ని, ఆయన కృపను పొందుకుంటావు, ఆయన క్షమాపణ పొందుకుంటావు. నేటి ఉదయకాలం ముందు నిన్ను నన్ను కూడా భక్తుడైనటువంటి యోబు తన మాటల్లో చెప్తున్నటువంటి విషయం ఏమంటే, తను అంటున్నాడు కదా, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఆ మాటలో ఉన్న భావం ఏమిటో తెలుసా? పశ్చాత్తాపం. ఎప్పుడు ప్రియులారా? నీవు పాపివి, నేను పాపిని, నా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన నా తండ్రికి బిడ్డనని పిలువబడుతున్న నాలో ఆ పరిశుద్ధత లేదు అని నువ్వు గ్రహించినప్పుడు పశ్చాత్తాపం చెందాలనిపించింది.